ఓం నమో వెంకటేశాయ. అవనతార్తిదలనా అవమతార్తి జనన గోవింద గోవింద. విధిమృడభవవంద్యం వైధకర్మాభిపూజ్యం విధమితమతిదోషం వైధభిన్నేతిరోషం విధురవియుగనేత్రం విద్యమానాతిమిత్రం విధిరవ శతవేద్యం వేదనీయం నమామి అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వంగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే. పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భకనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. ధ్రువుడు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో కుబేరుడి అనుచరులు ఎన్నెన్నో అస్త్రాలు తన మీదకు వేసేసరికి ఆ అస్త్రాలన్నిటినీ చీల్చుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చినవాడు ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క అస్త్రం చొప్పున ప్రతి అస్త్రాన్ని తుత్తునీయలు చేశాడు. అస్త్రాలన్నిటినీ తుత్తునీయలను చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా బాణాలను తీసి ఆ అస్త్రాలను వేసినటువంటి యక్షుల మీదకు ప్రయోగించాడు. ఈసారి ఈ అస్త్రాలు కేవలం వాళ్ళ నుదుళ్ళ మీద గుర్చుకోవటం ఇలా అలా కాకుండా వాళ్ళ కవచాలను చీల్చి వాళ్ళ శరీరాల లోపలికి చొచ్చుకుపోయినాయి. తస్యతే చాప నిర్ముక్త భిత్వా వర్మాణి రక్షసాం కాయాన్ ఆవివిషుస్తిగ్మాః గిరీన్ అశనయో యథా. పెద్ద పెద్ద బండరాళ్ళని కొండలని పిడుగుపాట్లు ముక్కలు ముక్కలు చేసినట్లుగా
ఈ యక్షుల కవచాలని వాళ్ళ యొక్క శరీరాలని ధ్రువుడు ప్రయోగించినటువంటి బాణాలు చాలా తీవ్రంగా గాయపరిచినాయి అని మహర్షి గారు చెప్పారు. ఆ తర్వాత భల్లై సంఛిద్యమానానాం శిరోభిశ్చారుకుండలై ఊరుభిర్హేమలతాలాభై దోర్భిర్వలయవల్గుభిః హారకేయూరముకుటై ఉష్ణీషైశ్చ మహాధనైః ఆస్త్రితాస్తా రణభువో రేజుర్వీర మనోహరా అనే తీరులో ఆ రణభూమి మొత్తం గందరగోళంగా తయారైపోయింది. ధ్రువుడు బాణం మీద బాణం సంధిస్తూనే ఉన్నాడు, బాణం మీద బాణంతో యక్షుల్ని కొడుతూనే ఉన్నాడు. ఆ కొట్టడంతో బల్లై సంఛిద్యమానానాం ఒక్కొక్క బాణము వెళ్ళి ఒక్కొక్క యక్షుణ్ణి చీల్చేస్తూ ఉంటే ఏ యక్షుడికి బాణం తగిలితే ఆ యక్షుడు అక్కడికక్కడ కుప్పకొల్పోవలసి వస్తోంది. కొంతమంది యక్షులకి శిరోభిశ్చారుకుండలై తలకాయలు లేచిపోతున్నాయి. కేవలం తలకాయలు మాత్రమే చారుకుండలై మంచి కుండలాలతో అందంగా కనిపిస్తున్నాయి. అందంగా మీన్స్ ఎంత అందంగా ఉంటుందో ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తున్నాయి. కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి. ఊరుభి హేమలతాభై వాళ్ళ యక్షుల తాలూకు ఊరువులు అంటే తొడలు ఆ కింద భాగాలన్నీ కూడాను చూడటానికి ఓ పెద్ద హేమతాలాభై బంగారుతో తయారు చేసిన లేదా బంగారం వర్ణంలో ఉండేటువంటి తాటి చెట్టుల్లాగా తాటి చెట్టు తాలూకు బోదెల్లాగా చాలా బలంగా ఉన్నాయి. అవన్నీ ఎక్కడికక్కడ విరివిరిగి పడి ఉన్నాయి. హేమతాలాభై దోర్భి వలయ ఫల్గుభి వాళ్ళ భుజాలు కొంతమంది భుజాలు చీలి కింద పడ్డాయి కదా, అవన్నీ కూడా వాళ్ళ కంకణాలతోనూ భుజాలకు పెట్టుకున్నటువంటి ఆభరణాలతోనూ అందంగా ఉన్నాయి, కానీ విరిగి కింద పడున్నాయి. భల్లై సంఛిద్యమానానాం శిరోభిశ్చారుకుండలై ఊరుభిర్హేమతాలాభై దోర్భిర్వలయవల్గుభిః హారకేయూరముకుటై ఉష్ణీషైశ్చ మహాధనై. కొంతమంది హారాలు తెగి చెల్లాచెదరుగా పడిపోయినాయి, కొంతమంది కేయూరాలు తెగి పడిపోయినాయి, కొంతమందికి తలకాయ కింద పడిపోతే తల మీద పెట్టుకునేటువంటి కిరీటం దొర్లి ఎటో పడిపోయింది. ఉష్ణీషైశ్చ కొంతమంది అయితే తలపాగాలు పెట్టుకొచ్చారు, ఆ తలపాగాలు కూడా తల నుంచి విడిబడి ఎటో పడిపోయినాయి. మహాధనై ఈ మకుటాలు కానీ హారాలు కానీ కేయూరాలు కానీ ఉష్ణీషాలు కానీ కుబేరుడి అనుచరుల తాలూకు వాళ్ళవి కదా, అందువల్ల చాలా వెల కలిగినవి, చాలా విలువైనవి. ఆ విలువైనవన్నీ కూడా ఆ యుద్ధభూమిలో చెల్లాచెదరుగా పడిపోయినాయి. ఆస్త్రితాహ ఎవరో పని కట్టుకుని వీటన్నిటినీ అక్కడక్కడ పడేసినట్టుగా చెల్లాచెదరుగా పడిపోయినాయి. తాహ రణభువ ఆ కిరీటాలు హారాలు కాళ్ళు చేతులు వాటికి ఉండేటువంటి ఆభరణాలున్న అవయవాలు ఆభరణాలు లేని అవయవాలు ఇవన్నీ చెల్లాచెదరుగా పడి ఉండటంతో ఆ రణభూమి మొత్తం కూడా రేజుహు చాలా ప్రకాశించినాయి. రణభూమి ప్రకాశించటం ఏంటి, రణభూమిలో ఇవన్నీ అందాలేంటి అంటే మామూలు వాళ్ళకి తెలియవులే అవి. రేజుహు వీర మనోహరాహ వీరులు ఎవరైనా చూస్తే అబ్బా యుద్ధం ఎంత చక్కగా సాగిందో, ఎంత లాఘవంగా కొట్టాడో ఈ రథికుడు, ఎంత చక్కగా బాణాలు వేశాడో, చెయ్యి తెగిపడేటప్పుడు ఎంత చక్కగా తెగింది, కాలు తెగేటప్పుడు ఎంత చక్కగా తెగింది, తలకాయలు ఎలా తీశాడు, ఆభరణాలన్నీ ఎలా విడగొట్టారు, హారాల మీద పడేటట్టుగా హారాలలో ఉండే ముత్యాలన్నీ చెల్లా చెదరయ్యేటట్టుగా ఎంత చక్కగా కొట్టాడు అని వీరులు ఎవరైనా చూస్తే అనుకునేటట్లుగా ఉంది. వీరులకి ఆ దెబ్బలు అవి తెలుస్తాయి, మిగతా వాళ్ళకి బీభత్సంగా ఉండవచ్చు. వీరులకు మాత్రం చాలా అందమైన యుద్ధంగాను ఫైటింగ్ మొత్తం చాలా చక్కగా సాగినట్లుగాను ఉంది అని ఈ రెండు శ్లోకాల్లోనూ మహర్షి గారు చెప్తున్నారు. హారకేయూరమకుటై ఉష్ణీషైశ్చ మహాధనై ఆస్త్రితాస్తారణభువో రేజుర్వీర మనోహరాహ అని. ఈ దెబ్బలు వీళ్ళు తినవలసి వచ్చేసరికి ఈసారి దెబ్బ ప్రాణాల మీద, కొన్ని ప్రాణాల మీద కూడా పడేసరికి యక్షులు రూట్ మార్చారు. వాళ్ళకేమీ మిగతా వాళ్ళలాగా యుద్ధం అంటే ప్రాణం పోయేంత వరకు చేయాల్సిందే అనేటువంటి నియమం ఏమీ లేదు. అందువల్ల
హతావశిష్టా ఇతరే రణాజిరాత్ రక్షోగణా క్షత్రియ పర్యవసాయకై ప్రాయో వివృక్ణావయవా విదుద్రువు మృగేంద్ర విక్రీడిత యూథపా ఇవ అనే తీరులో మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఎవరు పారిపోయారు మిగిలిన వాళ్ళు అంటే హతావశిష్టా, కింద పడిపోయిన వాళ్ళు, ప్రాణాలే పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కాక మిగతా వాళ్ళందరూ. హతావశిష్టా ఇతరే, మిగతా వాళ్ళందరూ కూడా రణాజిరాత్, ఆ రణభూమి నుండి రక్షోగణా కుబేరుడి అనుచరులైనటువంటి ఆ యక్ష రాక్షస జాతికి చెందినటువంటి వీరులందరూ కూడా క్షత్రియవర్య సాయకై, క్షత్రియవర్యుడైనటువంటి ఈ ధ్రువుడు బాణాలతో కొడుతూ ఉంటే ఆ బాణాల దెబ్బల రుచిని మనం కూడా అనుభవించవలసి వస్తుంది, మన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది అని అనుకున్నారు. అనుకుని ఇప్పటికీ జరిగిన డ్యామేజ్ చాలు, డ్యామేజ్ రెండు రకాలుగా ఉంది. ఒకటి, మన తోటి వాళ్ళు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, మనకి కూడా చాలా వరకు కాళ్ళు చేతులు విరిగే ఉన్నాయి, దెబ్బలు గట్టిగానే తగిలినాయి, మనలో దెబ్బ తగలని వాడు అంటూ ఎవరూ లేరు. ప్రాయ వివృక్ణావయవా, దాదాపుగా అందరికీ చెయ్యో కాలో ఏదో ఒకటి విరిగింది లేదా ఏదో ఒకటి తెగిపడింది, కాబట్టి ప్రాణాలనైనా దక్కించుకుందాము అని అనుకుని విదుద్రువు పారిపోయారు. మరి అలా పారిపోవటం వీరధర్మం అవుతుందా అంటే వీరధర్మమా ఇంకోట, ప్రాణాల మీదకి వచ్చేసరికి అవన్నీ మర్చిపోయారు. మృగేంద్ర విక్రీడిత యూథపాహ ఇవ, ఏనుగుల మందులోకి మంచి బలంగా ఉండేటువంటి ఒక సింహం చేరితే ఆ సింహం దొరికిన ఏనుగుని దొరికినట్లుగా విపరీతంగా గాయపరుస్తూ ఉంటే గాయపడిన ఏనుగులు అలాగే కింద పడిన ఏనుగులు ఇవన్నీ కూడా పారిపోదామని అనుకుంటాయే కానీ మేము చాలా బలవంతులము, మేము గనక తొండంతో ఒకటేస్తే ఈ సింహం ఇక్కడ చతికిల పడాల్సిందే అని అనుకోదు. ఏ ఏనుగు కూడా అలా భావించదు, ముందు పారిపోయి ప్రాణాలు దక్కించుకుందాము అని అనుకుంటుంది. అది ఆ సింహం తాలూకు పరాక్రమము. అలాగే ధ్రువుడు సింహంలాగా చెలరేగిపోతూ ఉంటే ఈ యక్షులు వీరధర్మాలని ఆధర్మాలని అన్నిటినీ మర్చిపోయారు, మర్చిపోయి అక్కడి నుంచి మాయమైపోయారు, పారిపోయారు. హతావశిష్ట ఇతరే రణాజిరాత్ రక్షోగణా క్షత్రియవర్య సాయకై ప్రాయో వివృక్ణావయవా విదుద్రువు మృగేంద్ర విక్రీడిత యూథప ఇవ. పారిపోవటం అంటే యక్షులు రాక్షసులు మామూలుగా మనుషుల్లాగా పారిపోరు, వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి మాయమైపోయారు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి మాయమైపోయేసరికి ధ్రువుడికే ఆశ్చర్యం కలిగింది, ఏమైపోయారు వీళ్ళందరూ అని. అప్పుడు అపశ్యమాన సతదా ఆతతాయినం మహామృధే కంచన మానవోత్తమ పురీం దిదృక్షన్నపి నా విషద్విషాం న మాయినాం వేద చికీర్షితం జన అని ధ్రువుడే ఆలోచనను మార్చుకోవాల్సి వచ్చింది. అంతవరకు యుద్ధంలో చెలరేగిపోయాడు ధ్రువుడు, బాణాల మీద బాణాలు కొట్టేస్తున్నాడు, దెబ్బలు తిన్నారు, కింద పడ్డారు, వాళ్ళందరూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నట్టుండి ఏదో వాళ్ళలో ఒకళ్ళు మాట్లాడుకున్నట్లుగా పారిపోతున్నట్లుగా అలా 4 అడుగులేసి మాయమైపోయారు. మాయమైపోయేసరికి అపశ్యమాన, ధ్రువుడికి ఎవరూ కనిపించలేదు. స తదా, ఇంతవరకునేమో మందల కొద్దీ మీద పడ్డారు, ఇంతవరకునేమో ఆతతాయినం శస్త్రం అస్త్రాన్ని చేతిలో ధరించి ఆయుధం ధరించి కొట్టేస్తాం అని అరుచుకుంటూ మీద పడ్డారు. ఇప్పుడేమో ఒక్కడు కనిపించడు. అపశ్యమాన సతదా ఆతతాయినం మహామృధే కంచన, అంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉండగా యుద్ధం మంచి సీన్లో రసవత్తరంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అందరూ మాయమైపోతే అర్థం ఏంటి? ఎవరూ కనిపించట్లేదు, పడగా మిగిలిన వాళ్ళు నకంచన, ఎవరినీ చూడలేకపోతున్నాను అని మానవోత్తమ మనువు గారి మనవడైనటువంటి ఉత్తముడైనటువంటి ధ్రువుడు చాలా కన్ఫ్యూషన్కి గురయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి అనేది పెద్ద సమస్య. ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో యుద్ధం చేయొచ్చు, ఎవరూ కనిపించకపోతే ఏం చేయాలి? యుద్ధం బాగా సాగుతున్నప్పుడు అందరూ మాయమైపోతే ఏం చేయాలి అంటే, పోనీ ఇక్కడి నుంచి బయలుదేరి అలకాపురి లోపలికి వెళ్ళి
అక్కడ ఎవరున్నారు, లేదా అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా యుద్ధం చేయొచ్చా అని కొత్త ప్రయత్నం మొదలు పెట్టచ్చా అంటే పురీం దిదృక్షన్నపి, ఆ ఆలోచన ఒకసారి మనసులోకి వచ్చింది. కానీ నా విషద్విషాం పురీం, ఇది శత్రువుల తాలూకు నగరము, అందులో వాళ్ళని మనం దెబ్బతీసాము. దెబ్బతీసిన తర్వాత వాళ్ళు మాయమైపోయారు. మాయమైపోయి నగరంలోకి వెళితే అది మనకి మంచి ప్రదేశం కాదు, వెళ్ళి చూడవలసిన ప్రదేశం కాదు. మనం వెళ్ళి అక్కడేమీ చేయలేము. ఎందుకంటే న మాయినాం వేద చికీర్షితం జన, వీళ్ళు కేవలం వీరులు మాత్రమే కాదు, మాయావులు కూడాను. వీళ్ళ దగ్గర ఎన్నెన్నో మాయలున్నాయి. ఉన్నవాళ్ళు ఉన్నట్టునే అందరూ కూడబలుక్కున్నట్టు మాయమైపోయారు. ఇలాంటి మాయావులు ఉండేటువంటి నగరంలోకి ప్రవేశిస్తే మన పరిస్థితి అగమ్యగోచరం అయిపోతుంది. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తారు అనే సంగతి అర్థం కాదు. అందువల్ల ఇక్కడి నుంచి కదలకూడదు అని మాత్రం నిర్ణయించుకుని ఏమవుతుందో చూద్దాము అని అనుకుని అక్కడే ఉండిపోయాడు. దీన్ని మించి ధ్రువుడికి కూడా వేరే ఆప్షన్ లేకపోయింది. అపశ్యమాన, ఎవరూ యుద్ధం చేయడానికి ముందుకు రావట్లేదు, యుద్ధం చేయడానికి ఎవరూ కనిపించడం లేదు. తాను నగరంలోకి వెళదాము అంటే ఆ మాయావులు ఏం చేస్తారో తెలియటం లేదు. కాబట్టి ఆప్షన్ లేదు, కాబట్టి అక్కడే ఉండిపోయాడు. అపశ్యమాన సతదా ఆతతాయినం మహామృధే కంచన మానవోత్తమ పురీం దిదృక్షన్నపి నా విషద్విషాం న మాయినాం వేద చికీర్షితం జన. ఈ లోపల సారథి, ఏమండి అందరూ మాయమైపోయారు కదా, మనం నగరంలోకి వెళ్ళి వాళ్ళ అంతు చూసేద్దామా, మీరు ఇంతవరకు చెలరేకపోతున్నారు, బాగా గట్టి కొడుతున్నారు, ఇదే దెబ్బలు వాళ్ళని కొడితే వాళ్ళకి బుద్ధి వచ్చేస్తుంది కదా అని ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ధ్రువుడు సారథిని వారించాడు. ఇతి బ్రువంశ్చిత్రరథస్వసారథిం యత్తః పరేషాం ప్రతియోగ శంకిత శుశ్రావ శబ్దం జలధేరివేరితం నభస్వతో దిక్షు రజోన్వదృశ్యత. సారథి ఏదో అనబోయాడు. పోదాం పోదాం, మనం ఇప్పుడు గెలుపు మీద ఉన్నాము, మనది పై చేయిగా ఉంది అని ఏదో అనబోతుంటే సారథిని, నువ్వు ఆగు, న మాయినాం వేద చికీర్షితం జన అని తెలుసుకో అని ఇతి బ్రువన్. మాయావులు వాళ్ళు, మాయావులైన వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కాదు, అందుకని వాళ్ళున్న చోటికి వెళ్ళటం అనేది మనకు మంచిది కాదు అని సారథికి చెప్పి స్వసారథిం చిత్రరథ, చిత్రమైనటువంటి రథం కలిగిన ఆ ధ్రువుడు ఉన్న చోటే ఉండిపోయాడు. ఉన్న చోటే ఉన్నాడు ఉండిపోయాడు. కానీ పరేషాం ప్రతియోగ శంకిత, మాయమైనటువంటి మాయావులు, కనిపించకుండా పోయిన మాయావులు ఏ క్షణంలోనైనా మళ్ళీ తిరిగి దాడి చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ ఏదో పునరారంభం అనేదాన్ని చేసి తీరవచ్చు అని శంకించాడు మనసులో. పరేషాం ప్రతియోగ పునరారంభ శంకిత, శంకలో ఉన్నాడు. ఉండి ఒకవేళ ఎలాంటి మాయైనా వచ్చినా, ఎలాంటి వాడు ఎలాంటి వీరుడు వచ్చినా సరే మనం రెడీగా ఉండాలి అని ధనుస్సు మీద చెయ్యి వేసి పెట్టి ఓ బాణం రెడీగా తీసి పెట్టి ఎవరొస్తే వాళ్ళని కొట్టడానికి యత్తః ప్రయత్నంతో రెడీగా ఉన్నాడు. యత్తః పరేషాం ప్రతియోగ శంకిత. ధ్రువుడు ఇలా రెడీగా ఉంటాడని వాళ్ళకు మాత్రం తెలియదా? వాళ్ళేం తక్కువ వాళ్ళ? మళ్ళీ కనిపిస్తే ధ్రువుడు ఈ బాణాలతో కొడతాడని వాళ్ళకు మాత్రం తెలియదా? అందుకని వాళ్ళు ఏం చేశారు, ఈసారి మాయల్ని ప్రయోగించారు. ఆ మాయల్లో శుశ్రావ శబ్దం జలధేరివేరితం, ఉన్నట్టుండి సముద్రపు హోరు ఒకటి ధ్రువుడి చెవులకి తాకింది. ధ్రువుడు సముద్రపు హోరుని హిమాలయాల్లో వినవలసి వచ్చింది. శుశ్రావ శబ్దం జలధేహే ఇవ ఈరితం. ఇదేంటిది గాలి, హిమాలయాల్లో ఇలాంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకునే లోపలే హోరున గాలి కూడా వీచింది. నభస్వత దిక్షు. ఆ హోరున గాలి ఒకవైపు నుంచి ఒకవైపుకి వీచటం కాదు, 4 వైపుల నుంచి ధ్రువుడు ఉన్న వైపుకి వీస్తోంది. హోరున గాలి వీస్తే ఒకవైపు నుంచి ఒకవైపుకే వెళ్ళాలి, రెండో వైపుకి రాకూడదు. అలా కాకుండా దిక్షు 4 వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి ధ్రువుడున్న వైపుకే హోరున గాలి వీస్తూ వచ్చింది. ఆ గాలి వెంటే
ఎంతో దుమ్ము కూడా లేస్తూ వచ్చింది. దుమ్ముతో కూడినటువంటి గాలి దిక్షు రజః అన్వదృశ్యత. శబ్దమేమో సముద్రంలో ఉండేటువంటి శబ్దము, గాలేమో 4 వైపుల నుంచి హోరున గాలి, ఆ గాలితో పాటు దుమ్ము కూడా రేగటం అని ఇవన్నీ కూడా ధ్రువుడికి కనిపించినాయి. ఇతి బ్రువంశ్చిత్రరథ శ్మసారథిం యత్తః పరేషాం ప్రతియోగ శంకిత శుశ్రావ శబ్దం జలధేరివేరితం నభస్వతో దిక్షు రజోన్వదృశ్యత. ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తాను అంటే పాపం యుద్ధం చేయగలడు, కానీ ఇలాంటి మాయల్ని ప్రయోగిస్తే ఏం చేయాలి అని ఆలోచించుకోవటానికైనా తీరిక ఉండాలి. ఇలాంటి మాయ వస్తే ఏం చేయాలి, దీనికి ప్రతీకారం ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి టైం పడుతుంది. ఈ లోపలే అంత సమయం ఇవ్వకుండానే క్షణేన ఆచ్ఛాదితం వ్యోమ ఘనానీకేన సర్వతః విస్ఫురత్ తడితా దిక్షు త్రాసయత్ స్తనయత్తునునా అనే తీరులో అంతకంటే పెద్ద మాయ కనిపించింది. క్షణేన ఆలోచించుకునే లోపలే, ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వకుండానే ఆచ్ఛాదితం వ్యోమ మొత్తం ఆకాశమంతా కూడా సర్వతః అన్ని వైపుల నుంచి ఘనానీకేన మబ్బుల మబ్బులు మబ్బులు అనే తీరులో రకరకాల మబ్బులు వచ్చి ఆకాశమంతా కూడా వాటిని కప్పేసింది. ఆకాశమంతటిని కప్పేసినాయి మబ్బులు. ఆకాశమంతా కూడా మబ్బులతో కప్పబడిపోయింది. ఈ మబ్బులు మబ్బులుగా లేవు. విస్ఫురత్ తడితా దిక్షు, ఒక దిక్కులో కాకుండా అన్ని దిక్కుల్లోనూ విద్యుత్తులు అంటే మెరుపులు టపటపా మెరుస్తున్నాయి. అన్ని వైపుల నుంచి మెరుపులు మెరుపులుగా మెరుస్తున్నాయి. త్రాసయత్ స్తనయత్తునునా, ఉరుముల శబ్దాలు అన్ని వైపుల నుంచి వినవస్తున్నాయి. ఒక్కొక్క ఉరుము శబ్దము భయపెడుతోంది, భయం కలిగించే స్థాయిలో అన్ని వైపుల నుంచి ఉరుముల శబ్దాలు, అన్ని వైపుల నుంచి ఈ మెరుపులు, అన్ని వైపులా ఈ మబ్బుల తునకలు నిండి ఉండటము, ఇవన్నీ జరిగిపోయినాయి. సముద్రపు శబ్దాన్ని, గాలిహోరుని ఆలోచిస్తూ దానికేం ప్రతీకారం చేద్దామని అనుకున్న వాడికి ఇది కనిపించేసరికి అదేంటి, దీనికేం చేయాలి దానికేం చేయాలి అనే కన్ఫ్యూషన్ రావాల్సిందే కదా. ఆ కన్ఫ్యూషన్లో ధ్రువుడు ఉంటూ ఉండగానే వవృషు రుధిరౌఘాసృక్ పూయ విణ్మూత్ర మేధస నిపేతుర్గగనాదస్య కబంధాన్యగ్రతో నఘ అనే తీరులో ఇంకొక మాయ కూడా వచ్చేసింది. ఉన్నట్టుండి వర్షంలాగా కురిసినాయి. ఏమేం కురిసినాయి అంటే రుధిరౌఘ, రకరకాల రక్తాలు. ఆ రక్తము ఈ రక్తము రక్తంలో తేడాలు ఉంటాయి కదా, అన్నీ ఎర్రగానే ఉన్నా తేడా ఉంటుంది కదా, వాసనలోనూ వాటిల్లోనూ తేడా ఉంటుంది కదా. ఆ తేడాగా ఉండేటువంటి రక్తాలన్నీ రకరకాల రక్తాలు పైనుంచి వర్షంలా కురిసినాయి. ఇదేంటి రక్తం వర్షంగా కురుస్తోంది అనుకునే లోపలే అసృక్ అంటే శ్లేష్మం, కఫం లాంటివన్నీ కూడా వర్షంగా కురిసినాయి. ఈ ఘోరం ఏంటి అనుకునే లోపలే పూయ, ఎక్కడెక్కడి నుంచో కుళ్ళు, అదంతా కూడా వర్షంగా కురిసింది. దానికి విట్ పేడ ఎలాంటివి తయారైనాయి. మూత్రం చెప్పక్కర్లేదు. మేధస మాంసం కూడా ముక్కలు ముక్కల కింద పైనుంచి వర్షంగా కురిసింది. ఈ వర్షం ఏంటి, దీన్ని ఎలా భరిస్తాము అని అనుకునే లోపలే నిపేతుర్గగనాదస్య అగ్రతః కబంధాని, తలకాయలు లేని మొండాలు పైనుంచి ఇతని ఎదురుకుండా ఇతని ముందు పడ్డాయి. ఈ వర్షాన్ని గురించి ఆలోచించుకునే లోపలే తలకాయలు లేని మొండాలు పై ఆకాశం నుంచి టపటపటప ఆయన ముందు రాలినాయి. వవృషు రుధిరౌఘాసృక్ పూయ విణ్మూత్ర మేధస నిపేతుర్గగనాదస్య కబంధాన్యగ్రతో నఘ అనేటువంటి మాయను ఈ యక్షులు ప్రదర్శించేశారు. దీన్ని అర్థం చేసుకోవటానికి ధ్రువుడికి సమయం పడుతుంది కదా. పట్టే లోపలే తతః ఖే దృశ్యత గిరి నిపేతు సర్వతో దిశం గదా పరిఘ నిస్త్రింశ ముసలాహ సాశ్మవర్షిణ. ఈ ధ్రువుడు చూస్తూ ఉండగానే ఆకాశంలో ఈ మాయలన్నీ జరుగుతూ ఉండగానే ఒక పెద్ద పర్వతం కనిపించింది. ఆ పర్వతం మొత్తం బండరాళ్లతో నిండి ఉంది. ఆ పర్వతం కనిపించి బండరాళ్లతో అది నిండి ఉండటం అనేది కనిపించంగానే అందులోంచి ఏదో బండరాళ్ళు విసిరేస్తారు ఈ రాక్షసులు అని అనుకున్నాడు పాపమైన. అనుకుని బండరాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే తతః ఖే అదృశ్యత గిరి,
గిరి పెద్ద పర్వతం, బండరాళ్లతో నిండిన పర్వతం కనిపించింది. నిపేతు సర్వతో దిశం, ఆ పర్వతం నుంచి అన్ని వైపుల నుంచి కూడా పడ్డాయి, ఏవో పడ్డాయి. ఏం పడ్డాయి అని చూసుకుంటే అవి బండరాళ్ళు కావు, గదా పరిఘ నిస్త్రింశ ముసలాహ, రకరకాల ఆయుధాలు పడ్డాయి. గదలు, పరిఘలు, నిస్త్రింశాలు, ముసలాలు, ఇవన్నీ రకరకాల ఆయుధాలు ధ్రువుడి మీదకి వచ్చి పడ్డాయి. ఓహో, ఇది ఆయుధాల పర్వతమా అని అనుకునే లోపలే సాష్మవర్షిణ, అక్కడ బండరాళ్ళు కనిపించినాయి కదా, ఆ బండరాళ్ళు కూడా ఎగురుకుంటూ వచ్చి మీద పడ్డాయి అని మాయని ఇతనికి అందకుండా వాళ్ళు చూపించడం మొదలుపెట్టారు. తతఃఖే అదృశ్యత గిరి నిపేతు సర్వతో దిశం గదా పరిఘ నిస్త్రింశ ముసలా సాష్మవర్షిణ అని. ఇది కేవలం పడేవే అయితే ఇతను బాణాలతో కొట్టేసేయగలడు, బాణాలతో వీటన్నిటినీ ఒక్కొక్క దాన్ని తుత్తుని ఎల్ చేయగలడు. ఈ లోపలే వాళ్ళు రూట్ మార్చారు. మార్చి ఈసారి అహయ అశని నిశ్వాస వమంతోగ్నిం ఋషాక్షిభి అభ్యధావన్ గజామత్తా సింహ వ్యాఘ్రాశ్చ యూథశ అనే తీరులో కొత్త మాయను కూడా ప్రవేశపెట్టారు. అది పర్వతం కదా, ఎదురుకుండా మాయతో వచ్చింది ఒక పర్వతం కదా, ఆ పర్వతం నుంచి రకరకాల పాములు పరిగెత్తుకుంటూ వచ్చినాయి, పాక్కుంటూ వచ్చినాయి అని చెప్పాలేమో. అహయ పాములు వచ్చినాయి, కానీ ఒక్కొక్క పాము కూడా కోపంతో బుసలు కొడుతోంది. నిశ్వాసం, దాని బుస ఎలా ఉంది అంటే ఏదో పిడుగుపడ్డట్టుగా ఉంది. అహయ అశని నిశ్వాస, ఏంటిది పిడుగుపడ్డ శబ్దం చేస్తోంది, పిడుగుపడ్డ బుసలు కొడుతోందే అని అనుకునే లోపలే వమంతః అగ్నిం, అవి విషం కక్కుతున్నట్లుగా అగ్నిని కక్కుతూ వచ్చాయి. ఋషాక్షిభి, వాటి కళ్ళు కూడా కోపంతో కాల్చేస్తాము అన్నట్లుగా ఉన్నాయి. అలాంటి పాములు పైనుంచి పాక్కుంటూ వచ్చేసాయి. పాములే అని అనుకునే లోపలే అభ్యధావన్ గజామత్తాహ, బాగా మదించిన ఏనుగులు మందల కింద ఆ పర్వతం మీద నుంచి పరిగెత్తుకుంటూ ధ్రువుడి మీద దాడి చేయడానికి వచ్చినాయి. ఏనుగులు అనుకునే లోపలే సింహాలు, అవి ఇంకోవైపు నుంచి వచ్చినాయి. సింహాలు ఏనుగులు కలవు కదా అనే ప్రశ్నకి మాయలో సమాధానం లేనే లేదు. మత్తాహ సింహ వ్యాఘ్రాశ్చ, పులులు కూడా వాటితో పాటు వచ్చేసినాయి. యూథశ, ఇవన్నీ కూడా మందల కింద మీద పడ్డాయి. అహయో అశని నిశ్వాసా వమంతోగ్నిం ఋషాక్షిభి అభ్యధావన్ గజామత్తాహ సింహ వ్యాఘ్రాశ్చ యూథశ. ఈ మాయని అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి డైరెక్టర్ ఒకడు వెనకాల ఉండాలి కదా. ఆ డైరెక్టర్కి అప్పుడు తోచింది, యక్షుల్లో ఒక డైరెక్టర్ ఉంటాడు కదా, మాయా అనే సినిమా తీసేవాడు, అతనికి తోచింది, అదేంటి మనం సముద్రంతో స్టార్ట్ చేశాము, సముద్ర శబ్దంతో స్టార్ట్ చేశాము, ఇంత మాయల్ని చూపించినా సముద్రం చూపించకపోతే ధ్రువుడు తప్పుగా అనుకుంటాడు అని అనిపించి సముద్రాన్ని కూడా అక్కడికక్కడ సృష్టించేశాడు అతను. సముద్ర ఊర్మిభిర్భీమ ప్లావయన్ సర్వతోభువం ఆససాద మహాహ్రాద కల్పాంత ఇవ భీషణ. ఒక పెద్ద సముద్రం వచ్చింది హిమాలయాల్లో, పర్వతాల్లో, సముద్రానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ పర్వతాల్లో పెద్ద సముద్రం. ఆ సముద్రం ఊర్మిభిర్భీమ, పెద్ద పెద్ద అలలతో చాలా భయంకరంగా ఉంది. ప్లావయన్ సర్వతోభువం, ఆ సముద్రం, కనిపించే సముద్రంలో ఉండేటువంటి నీళ్లు భూమి మొత్తాన్ని ముంచేస్తాయేమో అనేంత స్థాయిలో ఉన్నాయి. ఆససాద, అలాంటి సముద్రం దగ్గరకు వచ్చేస్తోంది, పెద్ద పెద్ద అలలతో మీదకు వచ్చేస్తోంది. పాపం ఇతను బాణాలతో సింహాలని కొట్టగలడు, ఏనుగుల్ని కొట్టగలడు, పాముల్ని కొట్టగలడు, అన్నిటినీ కొట్టగలడు, సముద్రాన్ని ఏం కొడతాడు? పైగా సముద్రం ఆససాద దగ్గరకు వచ్చేస్తోంది. మహాహ్రాద, చాలా లోతుగా ఉంది అని చూస్తేనే తెలుస్తోంది. సముద్రం లోతుగా ఉన్న చోట పెద్దగా అలలు రావు, కానీ ఇది లోతుగానూ ఉంది, పెద్ద పెద్ద అలలతోనూ ఉంది. చూడపోతే ఏదో ప్రళయం వచ్చేసింది అని భయం వేసేటట్లుగా ఉంది. కల్పాంతే ఇవ భీషణ, ఎక్కడో ప్రళయకాలంలో రావలసినటువంటి సముద్రపు అలలు ఇప్పుడేవో మన ముందుకు వచ్చేసినాయి అని భయపడేటట్లుగా అక్కడ పరిస్థితి ఏర్పడిపోయింది. సముద్ర ఊర్మిభిర్భీమ ప్లావయన్ సర్వతోభువం ఆససాద మహాహ్రాద కల్పాంత ఇవ భీషణ. ఏవం విధాన్యనేకాని త్రాసనాన్యమనస్వినాం ససృజుస్తిగ్మతనయ
తిగ్మగతయ ఆసుర్యా మాయయాసురా అని ఒకదాని వెంట ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని గురించి ఆలోచించుకునే లోపలే మరొకటి అనేటువంటి తీరులో ఏవం విధాని ఇలాంటి వాటిని అనేకాని ఇంకా చాలా రకాలుగా త్రాసనాన్ని అమనస్వినాం కాస్త మనస్సు మీద పట్టులేని వాడికి చాలా భయాన్ని కలిగించేటువంటి మాయల్ని ఎన్నిటినో ఆ రాక్షసులు ఆ యక్షులు చేసి చూపించారు. ధ్రువుడు కాస్త మనస్సు మీద పట్టున్నవాడు కాబట్టి ఇది ఏంటి అని అర్థం చేసుకోలేక కన్ఫ్యూషన్కి గురవుతున్నాడు. కానీ వీటిల్లో దేనికి పెద్దగా భయపడినట్లయితే లేడు. కానీ ధ్రువుడు కాక ఇంకొకడు గనక అక్కడ ఉన్నట్లయితే భయపడిపోవలసిందే, మూర్ఛపోవలసిందే. అలాంటి మాయల్ని వాళ్ళు చూపించారు. ససృజుహు అవన్నీ సృష్టి చేశారు. ఎలా సృష్టి చేశారు? తిగ్మగతయ చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా ఒకదాన్ని గురించి చూసి అర్థం చేసుకునే లోపలే కొత్తది మీద పడేటట్లుగా సృష్టి చేశారు. ఆసుర్యాహ ఇవి కేవలం వాళ్లకు మాత్రమే చెల్లేటువంటి మాయలు. మానవులు ఎవరూ కూడా ఎంత గారడీలు నేర్చినా సరే చేయలేరు అలాంటి మాయలు. అలాంటి మాయల్ని మాయయా అసురాహ కుబేరుడి సేనలో ఉండేటువంటి యక్షులు రాక్షసులు వీళ్ళందరూ కూడా కలిసి సృష్టి చేశారు. ఏవం విధాన్యనేకాని త్రాసనాన్యమనస్వినాం ససృజుస్తిగ్మగతయ ఆసుర్యా మాయయాసురా. ధ్రువుడు భయపడలేదు కానీ ఏం చేయాలో అతనికి పాలు మాత్రం పోలేదు. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళేమో ఒకదాని వెంట ఒకటి మాయం చూపిస్తున్నారు. తన దగ్గర బాణం ఉంది, ఎవరైనా ధైర్యంగా యుద్ధానికి వస్తే వాళ్ళని కొట్టగలడు. కానీ వీళ్ళు అలా ముందుకు రావట్లేదు, వెనకుంటున్నారు, ఏవేవో మాయలు చూపిస్తున్నారు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ధ్రువే ప్రయుక్తాం అసురైస్తాం మాయాం అతిదుస్తరాం నిశామ్యతస్య మునయః సమాశంసన్ సమాగతాః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఈ యుద్ధాన్ని చూడటానికి ఆకాశంలో నిలబడిన వాళ్ళల్లో సిద్ధులున్నారు అని అనుకున్నాం ఇంతకుముందు. మునులు కూడా కొంతమంది, ఋషులు కూడా కొంతమంది చేరారు. వాళ్ళు ఈ మాయల్ని ధ్రువుడి మీద వాళ్ళు ప్రయోగించటం చూశారు. యక్షులు మాయల్ని ధ్రువుడి మీద ప్రయోగించటం చూశారు. చూసి ధ్రువే ప్రయుక్తాం అసురై, ఈ రాక్షసులు, కుబేరుడి అనుచరులు, యక్షులు వీళ్ళందరూ ప్రయోగించేటువంటి మాయ సామాన్యమైన మాయ కాదు ఇది. మాయాం అతి దుస్తరాం, దీన్ని దాటి వెళ్ళటం అనేది చాలా కష్టం. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మనవాడు ధ్రువుడు ఇరుక్కున్నాడు అని వాళ్ళు నిశామ్య చూసి ఆలోచించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనవాడు మునిగిపోవటం ఏమిటి అని ఆ మునులందరూ కూడా సమాశంసన్, ముందు మనవాడికి మంచి జరగాలి, ఈ మాయని మనవాడు దాటాలి అని అనుకున్నారు. అనుకుని సమాగతాః ధ్రువుడి దగ్గరకు వచ్చేశారు. ధ్రువే ప్రయుక్తాం అసురై తాం మాయాం అతిదుస్తరాం నిశామ్య తస్య మునయః సమాశంసన్ సమాగతాః. ధ్రువుడు ఈ మాయకి నష్టపోకూడదు, ఈ మాయ ద్వారా నష్టపోకూడదు. ధ్రువుడు అనేవాడు మనవాడు, ఇతను శ్రీహరి భక్తుడు, మనం కూడా శ్రీహరి భక్తులమే. మనవాడు ఇబ్బంది పడుతుంటే మనం రావాలి, వచ్చి సరిహైన సలహా చెప్పాలి అని అనుకున్నారు. అనుకుని ధ్రువుడికి మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ కూడా ధ్రువుడి దగ్గరకు వచ్చారు. వచ్చిన మునయః ఊచుహు, మునులందరూ కలిసి ధ్రువుడితో చెప్పారు. ఔత్తానపాదే భగవాంస్తవ శార్గధన్వా దేవః క్షిణోత్వవనతార్తిహరో విపక్షాన్ ఎన్నామధేయమభిధాయ నిశమ్య చాద్ధా లోకోంజసా తరతి దుస్తరమంగ మృత్యుం అని చెప్పారు. ఔత్తానపాదే, ఓ ఉత్తానపాదుడు కుమారుడా ధ్రువుడా, భగవంతుడు శార్గధన్వా, శార్గం అనేటువంటి ధనుస్సును పట్టుకున్నటువంటి శ్రీహరి, దేవ మహాప్రభావవంతుడైనటువంటి శ్రీహరి తవ విపక్షాన్ క్షిణోతు, నీ శత్రువులందరినీ కూడా పారద్రోలుగాక. నువ్వు ఇప్పుడు పారద్రోలటం అనేది కష్టమా కష్టం కాదా అనేటువంటి ఆలోచన కాదు మాది.
నీ కష్టాలన్నిటినీ, నీ శత్రువులందరినీ కూడా ఆ శ్రీహరి పాదతులు కాక. ఎందుకంటే ఆ శ్రీహరి అవనతార్తిహర. ఎవరైనా సరే ఆయనకు నమస్కారం చేస్తే, ఆయనకు వంగి దండం పెడితే వాళ్ళ కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. నువ్వు ఆల్రెడీ ఆయనకి ఎన్నోసార్లు దండం పెట్టేసుకున్నావు. ఆయన నీ కష్టాలను తీర్చడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ దశలో నీకొచ్చినటువంటి ఈ కష్టాన్ని కూడా ఆయన పోగొడతాడు. అవనతార్తిహర విపక్షాన్ క్షిణోతు. నీకుండేటువంటి శత్రువులందరినీ కూడా ఆయన పారతులు కాక. అసలు ఆయన రావాలి, ఆయన వచ్చి శార్ంగధన్వా అంటే ఆ శార్ంగం అనేటువంటి ధనుస్సు తీసుకుని యుద్ధం చేయాలి అని ఎవరు అనుకోనక్కర్లేదు. ఆయనేమీ సీన్లోకి ఎంటర్ అవ్వక్కర్లేదు. ఎన్నామధేయమభిదాయ, ఆయన పేరు చెబితే చాలు. ఆయన పేరు చెప్తేనే కష్టాలన్నీ పోతాయి. ఇప్పుడు నీకున్న కష్టం కూడా ఆయన పేరు చెప్తే పోతుంది. నిశమ్య, ఆయన పేరు చెప్పక్కర్లేదు, వింటే చాలు కష్టాలన్నీ పోతాయి. అలాంటి అద్ధ, తప్పనిసరిగా ఇది జరుగుతుంది. ఆయన పేరు చెప్పినా, నోటితో పలికినా, ఎవరైనా పలకగా విన్నా సరే ఉన్న కష్టాలన్నీ పోతాయి. అలాంటి వాడు, ఎవరైనా దండం పెడితే వాళ్ళ కష్టాలన్నీ తీర్చడానికి సంసిద్ధంగా ఉండేటువంటి వాడు నీకున్నాడు. కాబట్టి ఆయన వచ్చి నీ కష్టాలన్నీ పోగొట్టుకాక. అసలు కష్టాలన్నీ పోగొట్టడం అనేది ఆయన పేరుకి లేదా ఆయన నామ శ్రవణానికి, నామస్మరణానికి అసలు ఫలితమే కాదు. నిశమ్య అభిధాయ చ లోక అంజసా తరతి మృత్యుం. ఆయన పేరు చెబితేనే, ఆయన పేరు వింటేనే మృత్యువునే దాటిపోతాడు ఎవరైనా సరే. లోక, ఎంత సామాన్యుడైనా సరే మృత్యువునే దాటిపోతాడు. ఎలాంటి మృత్యువుని? దుస్తరం, దాటలేనటువంటి మృత్యువుని కూడా ఆయన పేరు చెప్తే, ఆయన పేరు వింటే దాటిపోతారు. అంగా, ఓ ప్రియుడైనటువంటి ధ్రువుడా, నీ నోట్లో ఆ నామం ఉంది, నీ మనసులో ఆ నామం ఉంది, నీకు ఆ స్వామి ఉన్నాడు. కాబట్టి ఈ కష్టంలో ఆయన నీకు సహాయంగా ఉంటాడు అని చెప్పారు. ఔత్తానపాదే భగవాంస్తవ శార్ంగధన్వా దేవ క్షిణోత్వమనతార్తిహరో విపక్షాన్ యన్నామధేయమభిధాయ నిశమ్య చాద్ధ లోకోంజసా తరతి దుస్తరమంగమృత్యుం అని. వచ్చిన వాళ్ళు ఋషులు, మహామునులు. వీళ్ళు సామాన్యులు కారు. వీళ్ళ నోళ్లలోంచి ఏమొచ్చినా సరే అదేదో గంగా ప్రవాహంలాగా ఒకవైపు చల్లగాను ఒకవైపు పవిత్రంగాను ఉండేటట్లుగానే ఉంటాయి మాటలు. ధ్రువుడికి ఈ సమయంలో చల్లగా అనిపించినా సరే పవిత్రమైనటువంటి మరొక అర్థాన్ని కూడా మనసులో, దృష్టిలో పెట్టుకునే ఈ మహర్షులందరూ మాట్లాడారు. ఔత్తానపాదే, ఉత్తానపాదుల్లాంటి మహానుభావుడు కొడుకువు నువ్వు. భగవాంస్తవ శార్ంగధన్వా దేవ క్షిణోత్వనతార్తిహరో విపక్షాన్. ఆ శార్ంగధన్వా, శార్ంగం అనేటువంటి ధనుస్సును పుచ్చుకున్నటువంటి ఆ శ్రీహరి నీ మనసులో రేగుతున్నటువంటి క్రోధము మొదలైనటువంటి, ద్వేషము మొదలైనటువంటి భావాలని పోగొట్టుగాక. నువ్వు కోపంతో, క్రోధంతో నీ తమ్ముణ్ణి వాళ్ళు ఏదో చేసేశారు అనేటువంటి కోపంతో వాళ్ళ మీద ఇప్పుడు పడుతున్నావు. నీకు శత్రువులు, అసలు శత్రువులు వీళ్ళు కానే కారు. నీకు శత్రువులు లోపల ఉన్నారు. ఆ శత్రువుల్ని ఆయన పోగొట్టుగాక. ఆ శత్రువుల్ని ఆయన పోగొట్టగలడా? మనసులో ఉండేటువంటి కామక్రోధాదుల్ని భగవంతుడైనా పోగొట్టగలడా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. డౌట్ అక్కర్లేదు. ఎన్నామధేయమభిధాయ నిశమ్య చాద్ధ. ఆయన పేరు చెప్పినా, ఆయన పేరు విన్నా సరే ఈ శత్రువులు పారిపోతారు తప్పనిసరిగాను. అనాలి, వినాలి, ఇంతేను. ఆయన పేరు చెప్పాలి లేదా వినాలి, ఈ పని చేయాలే కానీ మృత్యువు కూడా గడగడలాడుకుంటూ పారిపోతుంది. దుస్తరమంగ మృత్యుం తరతి లోకోంజసా తరతి దుస్తరమంగ మృత్యుం. మృత్యువును దాటేందుకు దారి చూసుకోవాలి కానీ నా చేతిలో ఎంతమంది పోయారు అని నువ్వు లెక్క చూసుకోకూడదు. ఎంతమంది అయినా పోతారు. చేతిలో ఆయుధం ఉంటే ఎంతమందినైనా లేపేయచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కానీ నీ మృత్యువుని నువ్వు ఎలా దాటుతావు అని చూసుకోవటం ప్రధానం. దాని మీద నువ్వు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే పవిత్రమైన అర్థం వచ్చేటట్లుగాను మాట్లాడారు. ఇంకొక వైపు ఆ సందర్భానికి ఆయన కష్టంలో ఉన్నాడు కాబట్టి ధ్రువుడు
ఆ కష్టాన్ని తీర్చేటువంటి చల్లటి మాటను కూడా వాళ్ళు మాట్లాడారు. ఔత్తానపాదే భగవాంస్తవ శారంగధన్వా దేవ క్షిణో త్వవనతార్తిహరో విపక్షాన్ యన్నామధేయమభిధాయ నిశమ్య చాద్ధ లోకోంజసాతరతి దుస్తరమంగమృత్యం అని. ఈ శ్లోకంతో 30 శ్లోకాలు కలిగినటువంటి ఈ దశమాధ్యాయాన్ని మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేశారు. ఇలాంటి మాట మహర్షుల నోట విన్న తర్వాత అసలు పైకి వెళ్ళకూడదు అని దీన్ని ఇక్కడ కట్ చేసేసి 30 శ్లోకాలు కలిగినటువంటి దశమాధ్యాయాన్ని, ధ్రువ చరిత్రలో 3వ అధ్యాయాన్ని మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేసేశారు. పైన ఏం జరిగింది అని తెలుసుకునే ముందు ఒక ప్రధానమైన విషయం, మహర్షులు చెప్పిన దాని సారాంశం మనం గ్రహించాం కాబట్టి దీంతో పాటుగా ఎవరైనా నిజమైన సాధకులు, నిజమైన భక్తులు, నిజమైనటువంటి మంచివాళ్ళు ఉంటే గనక, వాళ్ళు ఏమైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని సాటివాళ్లుగా భావించి వాళ్ళ కష్టాలను తీర్చడానికి ముందుకొచ్చేటువంటి మహర్షులు, మునులు, మహానుభావులు ఎంతమందో సిద్ధంగా ఉంటారు అని చెప్పటానికి కూడా ఇది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యంగా నిలుస్తోంది అనే విషయం మనం గమనించుకోవాలి. మనం నిజంగా మంచిగానే ఉంటే, మనం నిజంగా భక్తిగానే ఉంటే, లేదా మనం మైత్రి, కరుణ లాంటి మంచి గుణాలను సాధిస్తూ ఉంటే, మనకు వచ్చినటువంటి చిన్న చిన్న కష్టాలను తోసేయటానికో లేదా కనీసం అందులో సలహా ఇవ్వటానికైనా సరే మునులు కాకపోయినా అలాంటి స్థాయిలో మంచి వాళ్ళు తప్పనిసరిగా మన దగ్గరకు వస్తారు అని ఈ సాక్ష్యాన్ని చూసి నమ్మచ్చు. అదే సమయంలో మహర్షులు చెప్పినటువంటి మాటకి ఎంత విలువ ఉందో మనం లెక్క పెట్టుకోవచ్చు. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని మనకు కూడా ఇలాంటి మహానుభావులు సలహాలు ఇచ్చేంత మంచితనం, అలాంటి స్థాయి ఇవ్వమని, ఆ సలహా అర్థం చేసుకుని ఆచరించే స్థాయి ఇవ్వమని కూడా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని ప్రార్థించుకుంటూ మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో 4వ స్కంధంలో 10వ అధ్యాయంలో 13వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకోబోతున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం 4వ స్కంధే 10వ అధ్యాయే శ్లోకాః ఔత్తానపాదిః సతదా శస్త్రవర్షేణ భూరిణా న ఉపాదృశ్యతచ్ఛన్నే ఆసారేణ యథా గిరిః హాహాకారస్తదైవాసీత్ సిద్ధానాం దివి పశ్యతాం హతోయం మానవః సూర్యో మగ్నః పుణ్యజనార్ణవే నదత్సు యాతు ధానేషు జయకాశిష్యథో మృధే ఉదతిష్ఠద్రథస్తస్య నీహారాదివ భాస్కరః ధనుర్విస్ఫూర్జయన్ దివ్యం ద్విషతాం ఖేదముద్వహన్ అస్త్రౌఘం యథమద్బాణైః ఘనానీకమివానిలః తస్య తే చాపనిర్ముక్తాః భిత్వా వర్మాణి రక్షసాం కాయానా వివిశుస్తిగ్మాః
కాయానావివిశుస్తిగ్మాః గిరీనశనయో యథా గిరీనశనయో యథా భల్లైః సంఛిద్యమానానాం భల్లైః సంఛిద్యమానానాం శిరోభిశ్చారుకుండలైః శిరోభిశ్చారుకుండలైః ఊర్భిర్హేమతాలాభైః ఊరుభిర్హేమతాలాభైః దోర్భిర్వలయవల్గుభిః దోర్భిర్వలయవల్గుభిః హారకేయూరముకుటైః హారకేయూరముకుటైః ఉష్ణీషైశ్చ మహాధనైః ఉష్ణీషైశ్చ మహాధనైః ఆస్తృతాస్తారణభువో ఆస్తృతాస్తారణభువో రేజుర్వీరమనోహరాः రేజుర్వీరమనోహరాः హతావశిష్టా ఇతరే రణాజిరాత్ హతావశిష్టా ఇతరే రణాజిరాత్ రక్షోగణాः క్షత్రియవర్యసాయకైః రక్షోగణాః క్షత్రియవర్యసాయకైః ప్రాయో వివృక్ణావయవా విదుద్రువుః ప్రాయో వివృక్ణావయవా విదుద్రువుః మృగేంద్ర విక్రీడితయూథపా ఇవ మృగేంద్ర విక్రీడితయూథపా ఇవ అపశ్యమానః సతదా తతాయినం అపశ్యమానః సతతా తతాయినం మహామృధే కంచన మానవోత్తమః మహామృధే కంచన మానవోత్తమః పురీం దిదృక్షున్నపి నావిశద్విషాం పురీం దిదృక్షన్నపి నావిశద్విషాం నమాయినాం వేద చికీర్షితం జనః నమాయినాం వేద చికీర్షితం జనః ఇతి భ్రువంశ్చిత్రరథస్వసారథిం ఇతి బ్రువంశ్చిత్రరథస్వసారథిం యత్తః పరేషాం ప్రతియోగశంకితః యత్తః పరేషాం ప్రతియోగశంకితః శుశ్రావశబ్దం జలధేరివేరితం శుశ్రావశబ్దం జలధేరివేరితం నభస్వతో దిక్షు రజోన్వదృశ్యత నభస్వతో దిక్షు రజోన్వదృశ్యత క్షణేనాచ్ఛాదితం వ్యోమ క్షణేనాచ్ఛాదితం వ్యోమ ఘనానీకేన సర్వతః ఘనానీకేన సర్వతః విస్ఫురత్తడితా దిక్షు విస్ఫురత్తడితా దిక్షు త్రాసయత్స్తనయిత్నునా త్రాసయత్స్తనయిత్నునా వవృషూరుధిరౌఘాసృక్ వవృషూరుధిరౌఘాసృక్ పూయ విన్మూత్రమేధసః పూయ విణ్మూత్రమేధసః నిపేతుర్గగనాదస్య నిపేతుర్గగనాదస్య కబంధాన్యగ్రతో నఘ కబంధాన్యగ్రతో నఘ తతః ఖేదృశ్యత గిరిః తతః ఖేదృశ్యత గిరిః నిపేతుః సర్వతో దిశం నిపేతుః సర్వతో దిశం గదా పరిఘ నిస్త్రింశ గదా పరిఘ నిస్త్రింశ ముసలాసాశ్మవర్షిణః ముసలాసాశ్మవర్షిణః అహయోషని నిశ్వాసాః అహయోశని నిశ్వాసాః వమంతోగ్నిం రుసాక్షిభిః వమంతోగ్నిం వృషాక్షిభిః అభ్యధావన్ గజామత్తాః అభ్యధావన్ గజామత్తాః సింహవ్యాఘ్రాశ్చ యూథశః సింహవ్యాఘ్రాశ్చ యూథశః సముద్ర ఊర్మిభిర్భీమః సముద్ర ఊర్మిభిర్భీమః ప్లావయన్ సర్వతో భువం ప్లావయన్ సర్వతో భువం ఆససాద మహాహ్రాదః ఆససాద మహాహ్రాదః కల్పాంత ఇవ భీషణ
क्षिणः కల్పాంత ఇవ భీషణః एवं विधान्यनेकानि ఏవం విధాన్యనేకాని त्रासनान्यमनस्विनां త్రాసనాన్యమనస్వినాం ससृजुस्तिग्मगतयः ససృజుస్తిగ్మగతయః आसुर्या माययासुराः ఆసుర్యా మాయయాసురాః ध्रुवे प्रयुक्तामसुरैः ధ్రువే ప్రయుక్తామసురైః तां मायामतिदुस्तरां తాం మాయామతి దుస్తరా निशाम्यतस्य मुनयः నిశామ్యతస్య మునయః समाशंसन् समागताः సమాశంసన్ సమాగతాః मुनय ऊचुः మునయ ఊచుః औत्तानपादे भगवांस्तव शार्ङ्गधन्वा ఔత్తానపాదే భగవాంస్తవ శార్ङ्గధన్వా देवः क्षिणोत्ववनदार्तिहरो विपक्षान् దేవః క్షిణోత్వవనతార్తిహరో విపక్షాన్ यन्नामधेयमभिधाय निशम्य चात्थ యన్నామధేయమభిధాయ నిశమ్య చాద్ధా लोकोञ्जसा तरति दुस्तरमङ्गमृत्युम् లోకోంజసా తరతి దుస్తరమంగ మృత్యుం इति इति श्रीमद्भागवते శ్రీమద్భాగవతే पारमहंस्यां संहितायां పారమహంస్యాం సంహితాయాం चतुर्थस्कन्धे చతుర్థస్కంధే दशमोऽध्यायः దశమోధ్యాయః. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय No.